అదొక బిజీగా ఉన్న వంటగది. అక్కడ పండ్లన్నింటికీ తానే రాజునని గర్వంగా ఫీలైపోతున్న ఒక మామిడి పండు పక్కనే ఉన్న నిమ్మకాయని చూసి వెటకారంగా నవ్వింది. తన నెత్తిమీద కిరీటం ఉన్నట్టుగా పోజు కొడుతూ, రే నిమ్మకాయ్, నా రేంజేంటో తెలుసా? నన్ను చూడగానే జనం నోట్లో నీళ్లోరతాయి. కాని నిన్ను చూస్తే పాపం కళ్ళు మూసుకుని ముఖం తిప్పేసుకుంటారు అంటూ తన గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టింది. మామిడిపండు మాటలకు నిమ్మకాయ అస్సలు తగ్గలేదు. అవును మామా, నిన్ను చూస్తే నోట్లో నీళ్లొస్తాయి. కాని నన్ను చూస్తే జనం కళ్ళు మూసుకుని మరీ దండం పెడతారు. నా పవర్ అలాంటిది అని సమాధానమిచ్చింది. అంతలో ఒక వ్యక్తి వచ్చి మామిడి పండును ముక్కలుగా కోయడం మొదలుపెట్టాడు. తన గర్వం ముక్కలవుతుంటే ఆ మామిడి పండు తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి గింజుకుంటూ, నేను రాజభోగాన్ని, నన్ను స్లైసులుగా తింటారు అని అరిచింది. కాని అసలైన ట్విస్టు అప్పుడే వచ్చింది. ఘుమఘుమలాడే బిర్యానీ పళ్ళెం ముందుకు రాగానే అందరూ ఆ మామిడి పండును పక్కన పడేశారు. అప్పుడు నిమ్మకాయ గర్వంగా ముందుకొచ్చి బిర్యానీ మీద రసాన్ని చిమ్ముతూ ఇలా అంది. గుర్తుంచుకో మామా, ఈ బిర్యానీలో నేను లేకపోతే నువ్వు కూడా పక్కన పడేసిన ఆకుతో సమానం. ఇక్కడ నేనే బాస్ అని తేల్చి చెప్పింది.